మంత్రి గారు నేను మనవి చేస్తున్నా, మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసేసుకుంటారు, మీరు అనేక మార్పులు చేసుకుంటారు. ఇది ఇప్పుడున్నటువంటిది వాస్తవం మాకే అనిపించింది. తల్లి అంటే తల్లికి తల్లికి ప్రతీక ఎలా ఉంటుంది? బంగారం, ఎప్పుడు బంగారపు మెడలు లేకపోతే బంగారపు వడ్రాణాలు లేకపోతే ఇటువంటి కాదు కదా. సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం. హస్తం అంటే వారు అభయహస్తం అన్నారు, నేనేం ఆశీస్సులు అంటున్నాను. ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు. అందువలన ఆ విధమైనటువంటి ఈ అన్ని అంశాలని గమనంలో తీసుకుని ఈ ప్రతిరోజు తెలంగాణ ఈ డిసెంబర్ 9న గొప్ప పర్వ దినోత్సవంగా జరపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంగా తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా ఆనాటి పోరాట, ఆనాటి విజయం సెప్టెంబర్ 17 దాన్ని కూడా భేషజాలు లేకపోతే బింకాలు లేకపోతే బిడియాలు లేకపోతే ఇంకేమన్నా మానసికంగా లోపల ఉన్న అడ్డంకులన్నీ వదిలేయండి. అందరూ అంగీకరిస్తున్నారు దాన్ని కూడా అధికారికంగా చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ మీ ద్వారా అధ్యక్ష మీకు హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ.